సిబిఐ ముందు కానీ, ఈడీ ముందు కానీ, లేదు సపరేట్ సిట్ వేసి కానీ కేశినేని నానిని, కేశినేని చిన్నిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తే ఒకళ్ళ తప్పులు మరొకళ్ళు బయట పెడతారు. ఒకళ్ళు చేసిన అవినీతి ఇంకొకళ్ళు బయట పెడతారు. ఒకళ్ళు చేసిన పొరపాట్లు మరొకళ్ళు బయట పెడతారు. మొత్తానికి ఇద్దరు చేసిన తప్పులు, పొరపాట్లు, అవినీతి అంతా బయటకు వస్తుంది. అసలు ఇద్దరి దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నీ బయటకు వస్తాయి కదా. ఏమంటారు? ఓ కేశినేని నాని మీద కేశినేని చిన్ని, లేదు కేశినేని చిన్ని మీద కేశినేని నాని ఈ లెటర్లు రాయటం, కంప్లైంట్ చేసుకోవటం కంటే కూడా వీళ్ళిద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి చెప్పు నువ్వు కేశినేని చిన్ని చేసిన తప్పులు చెప్పండి నాని చెప్తాడు. సరే నాని చేసిన తప్పులు చెప్పండి చిన్ని చెప్తాడు. అప్పుడు ఇద్దరు చేసిన తప్పుల్ని మరి వాళ్ళకి ఏ పనిష్మెంట్ వేయచ్చో అప్పుడు చూడొచ్చుగా. కేశినేని నాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో నాని చెప్పుకొచ్చిన విషయాలు ఏంటంటే, చిన్ని హైదరాబాద్ ప్రగతి నగర్ దగ్గర ఏదో ఒక ల్యాండ్ కబ్జా చేస్తున్నాడట. ప్రభుత్వానికి సంబంధించిన భూమిని ఆక్రమించుకుంటున్నాడట. అది 100 కోట్ల విలువైనటువంటి భూమి. అది కేశినేని నాని చెప్పకపోతే రేవంత్ రెడ్డి గమనించలేడా? ఆల్రెడీ ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమి కబ్జా చేస్తుంటే గమనించారు, కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, లోపలేశారు. ప్రస్తుతం అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు కదా, ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యే, వినుకొండ మాజీ ఎమ్మెల్యే. అలాగే కేశినేని చిన్ని 100 కోట్ల భూమిని ఆక్రమించుకుంటే ప్రభుత్వానికి తెలవదా? సరే పోనీ కేశినేని నాని చెప్పాడు. ఇప్పుడు దానికి చిన్ని ఏమంటాడు? నా మీద ఈడీ కంప్లైంట్ చేశాడు, సిబిఐ కంప్లైంట్ చేశాడు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరికి అంటే రేవంత్ రెడ్డికి, చంద్రబాబుకి ఇద్దరికి కంప్లైంట్ చేశాడు, పైన మోడీకి కంప్లైంట్ చేశాడు, ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని కంప్లైంట్ చేశాడు. ఇక మిగిలింది ట్రంప్ కంప్లైంట్ చేయటం, కేఏ పాలి కంప్లైంట్ చేయటం, అది కూడా చేస్తే బాగుండు అని వెటకారంగా నాని స్పందించాడు. కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవ తారాస్థాయి చేరింది. వీళ్ళు చేసుకుంటున్న ఆరోపణలు నిజాలేంటో తెలియదు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళిద్దరూ అన్నదమ్ములే. ఇప్పుడు కేశినేని నానికి చిన్ని అండబడదు, చిన్నికి నాని అండబడదు. ఒకప్పుడు ఒకరికొకరు సపోర్ట్గా ఉన్నోళ్ళే రాజకీయంగా, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాన్ని వెలగక్కుతూ ఒకళ్ళు చేస్తున్న తప్పుడు మరొకళ్ళు బయట పెడుతున్నారు. కాబట్టి వీరిద్దరిని ఈడీ ముందు కానీ, సిబిఐ ముందు కానీ, లేదు సపరేట్ సిట్ వేసి కానీ ఎదురెదురుగా కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తే బాగుంటుందేమో. ఏమైనా అవినీతి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏమంటారు? Please do like, share and subscribe this channel.